ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ రెండు అగ్రరాజ్యాలు. వీరి మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నా ఈసారి వాతావరణం పూర్తిగా మారిపోయింది. కానీ ఈ యుద్ధం మూడో దశకు వెళ్ళింది. ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఎంటర్ అయ్యింది. ఎందుకు పాకిస్తాన్ ఎంటర్ అయ్యింది? దాని వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి? ఇజ్రాయెల్ ఏమంటుంది? భారతదేశానికి ఇది ప్రమాదమా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూసి కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇజ్రాయెల్ ఒక సున్నీ దేశం అండ్ అలానే ఇరాన్ ఒక షియా ముస్లిం దేశం. ఇజ్రాయెల్ పొరుగు దేశం గాజాలో హమాజ్ ఒక సున్నీ గ్రూప్. ఇదంతా మతం మీద ఆధారపడిన దీని వెనక అస్సలున్నది పవర్ మరియు ప్రభావం. ఇజ్రాయెల్ అమెరికాకు బలమైన సపోర్ట్. ఇరాన్ మాత్రం రష్యా చైనా చెప్పు చేతల్లో ఉంది. ఈ యుద్ధం మొదలైపోయాక వీకీలీక్స్ ఆధారంగా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ క్రాప్తో మల్టిపుల్ మీటింగ్స్ను నిర్వహించినట్టు తెలియజేశారు. పాకిస్తాన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ బహిరంగంగా పలిస్తానా కోసం పోరాటం అని చెప్పకనే చెబుతోంది. కానీ జియో పాలిటిక్స్లో టాక్ ఏంటంటే పాకిస్తాన్ తన మిలిటరీ మరియు అణుశక్తిని మతపరమైన లీడర్గా నిర్వహించుకోవాలని భావిస్తోంది. మతం పేరిట యుద్ధానికి దిగితే తమ దేశంలోని ప్రజల మద్దతు దక్కుతోంది. ఇది ఓట్ బ్యాంక్ రాజకీయమైనా అది గుర్తించే సామర్థ్యం పాకిస్తాన్ ప్రజలకు లేదు. అలాగే అమెరికా కూడా పాకిస్తాన్ను నోటీసులోకి తీసుకొచ్చినట్టే. దాంతో అమెరికా నుండి వచ్చిన ఫండ్స్ ఆగిపోయే అవకాశం ఉన్నాయి. కానీ పాకిస్తాన్ మొదట వెనకడుగు వేయలేదు. ఎందుకంటే దీని వెనుక మరో పెద్ద గేమ్ ఉంది. ఈ గేమ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రస్తుతం చైనాతో కలిసి గ్రేటర్ ముస్లిం యూనిటీ అనే ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఇది బ్రిక్స్ భద్రతా మండలిలో ఒక కొత్త అనుమానాన్ని కూడా క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే 2024 చివరిలో గాజా స్ట్రీప్లో హమాస్ జరిపిన దాడులపై ప్రతీకారంగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్లు చేపట్టింది. దీనికి బదులుగా ఇరాన్ మద్దతుతో ఉన్న గ్రూపులు, ముఖ్యంగా హిజ్బుల్లా వంటి తీవ్రవాది గ్రూపులు కూడా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించారు. 2025లో ఇరాన్ స్వయంగా డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించింది. దాన్ని చూసి ప్రపంచమంతా ఉలిక్కి పడింది. దాంతో పర్షియన్ గల్ఫ్ ఈసారి యుద్ధ వేదికలా మారిపోయింది. అసలు పాకిస్తాన్ ఎందుకు ఎంటర్ అయిందంటే పాకిస్తాన్ అధికారంగా మొదట సెల్ఫ్లెస్గా ఉండాలని అనుకున్నట్టు నడిచింది. కానీ అల్క్సా మసీద్, పలిస్తానా ప్రజలపై అణచివేత అనే అంశాలు రైజ్ చేస్తూ ముస్లిం దేశాలకు మద్దతుగా నిలబడాలని పాకిస్తాన్ గవర్నమెంట్ మీద పాకిస్తాన్ అపోజిషన్ అండ్ అలానే ప్రజల ఒత్తిడి పెరిగింది. దీంతో పాకిస్తాన్ ఇరాన్తో రక్షణ సమాచార మార్పిడి చేసి పలిస్తానా గ్రూపులకు మౌలిక సహాయాలు అందించి ఇజ్రాయిల్పై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసింది. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే 2025 ఏప్రిల్లో ఇరాన్ చేసిన భారీ మిసైళ్ల దాడి తర్వాత పాకిస్తాన్ ప్రధాని 3 సార్లు తెహ్రాన్ వెళ్లినట్టు లీక్ అయిన సమాచారం. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ కదలికలు గమనించడంతో వారు దీన్ని పాకిస్తాన్కి గుణపాఠం చెప్పాలనే కంక్లూజన్కి వచ్చారు. 2025 మేలోపు ఇజ్రాయెల్ గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్లు గమనించబడ్డాయని ఒక రహస్య నివేదిక మోసాద్కి అందింది. మోసాద్ కార్యకలాపాలు పాకిస్తాన్ భద్రతా వ్యవస్థల్లోకి చొచ్చుకెళ్లినట్టు అమెరికా గూఢచారి నివేదికలు కూడా స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్ గూఢచారి మోసాద్ కూడా పాకిస్తాన్పై ప్రియంప్టివ్ స్ట్రాటజీ సిద్ధం చేసినట్టు కూడా సమాచారం అమెరికా వద్ద ఉంది. దీంతో ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే భారత్ ఇజ్రాయెల్తో స్ట్రాటజీ పార్ట్నర్. అదే సమయంలో పాకిస్తాన్తో శత్రుత్వం కూడా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇరాన్కు సపోర్ట్ చేస్తే భారతదేశం మధ్య ఇరాన్ గ్యాస్ అండ్ అలానే ఆయిల్ లైన్ ప్రాజెక్టులకు షాక్ తగిలే అవకాశం ఉంది. రా మరియు ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ద్వారా పాకిస్తాన్ మరియు ఇరాన్కు మధ్యలో ఉన్న కనెక్షన్ భారత్ గమనిస్తోంది. పాకిస్తాన్ మద్దతుతో పలిస్తానా గ్రూపులు కాశ్మీర్ కోసం సైకలాజికల్ వార్ చేయవచ్చు అన్న ఆందోళన కూడా ఇండియాకి ఉంది. అలాగే ఇండియన్ మిలిటరీ రీసెర్చ్ ఆర్గనైజేషన్ DRDO కొత్త శాటిలైట్ మిషన్లు మొదలుపెట్టినట్టు పాక్ అనుమానం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అనేది నేరుగా ముస్లిం దేశాలన్నింటినీ రెచ్చగొడితే పాకిస్తాన్, టర్కీ, మలేషియా వీటితో పాటు చైనా మౌనంగా ఉంటే ప్రమాద గంటికలు మోగినట్టే. అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ నేవీ మిసైల్స్ డిఫెన్స్ పంపింది. అయితే పాకిస్తాన్ అమెరికాతో సైడ్ తీసుకుంటుందా లేక చైనాతో కలిసి బ్రిక్స్ వైపు ఉంటుందా అనేది ఇండియాకి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంత బలంగా ఉందో అంతకంటే ప్రమాదకరంగా ఉంది పాకిస్తాన్ ఎంట్రీ. కానీ పాపం పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో నవ్వుల పాలయ్యింది. ఈ విషయం మీద అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అని ఇరాన్ని హెచ్చరించిన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ మాత్రం పాకిస్తాన్ అంతా చూస్తాం అంటున్నాడు. ఇది కేవలం ముస్లిం మద్దతు కాదు, ఇది భవిష్యత్తు అంతర్జాతీయ సమీకరణలపై ప్రభావం చూపే ఎత్తుగడ అనుకోవచ్చు. భారతదేశం దీనిపై ఎంత అప్రమత్తంగా ఉండాలో మీ ఊహకే వదిలేస్తున్నా. సో ఇలాంటి గ్లోబల్ అప్డేట్స్ కోసం అలాగే మిస్టరీ కూడిన ఇంటెలిజెన్స్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోకి లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.